ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు కనిపించకుండా పోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జర్నలిస్టు సంఘాలు, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ తీవ్రంగా స్పందించడం జరిగింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం పాకిస్తాన్ని వెంటనే దీని మీద విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫరీదాబాద్తో ఇస్లామాబాద్ల పలు ప్రాంతాల్లో ఈ విధంగా జర్నలిస్టులు మిస్ అవ్వడం జరిగింది. ఇప్పటికి ఇద్దరు జర్నలిస్టులు ఏమైపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి. పోలీస్ దుస్తుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఆ ఇద్దరిని తీసుకువెళ్ళటం చూశామని చెప్పి ఇతర మీడియా ఛానల్స్కు చెందినటువంటి వ్యక్తులు తెలియజేయడం జరిగింది. మరొక జర్నలిస్ట్ని తీసుకువెళ్ళినప్పటికీ కూడా పోలీసుల మీద ఒత్తిడి రావడంతో తర్వాత అతను విడుదల చేశారు. కానీ ఇద్దరు ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఓవరాల్గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి నరమేధం అరాచకాల్లో దాదాపుగా 80 మందికి పైగా పౌరులు ఇప్పటి వరకు మృతి చెందినట్లుగా సమాచారం. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు దీన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. పాకిస్తాన్ దీని మీద వెంటనే విచారణ జరపాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి.